అద్దె భవనాల్లో సరైన వసతులు లేక ఇరుకైన పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న బీసీ గురుకుల విద్యార్థులకు ప్రభుత్వం ఊరట కల్పించేందుకు సిద్ధమైంది. శాస్కీ పథకం కింద కొత్త భవనాలు నిర్మించనుంది. బాలికల గురుకులాలకు మొదట ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇరుకు గదులు, సరిపడాలేని మరుగుదొడ్లు, నీటి కొరత ఇలాంటి అసౌకర్యాలతో అద్దె భవనాల్లో బీసీ గురుకులాల విద్యార్థులు పడుతున్న అగచాట్లకు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టనుంది. కొత్తగా 10 చోట్ల బీసీ గురుకులాలకు కొత్త భవనాలు నిర్మించనుంది. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చ జెండా ఊపారు. ఇందుకోసం శాస్కీ పథకంలో ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 109 బీసీ గురుకులాలు ఉండగా వాటిలో 28 పక్కా భవనాల్లో కొనసాగుతున్నాయి. మరో 25 వరకు ప్రభుత్వ భవనాల్లో ఉన్నాయి. మిగతావన్నీ అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. విడతల వారీగా వీటన్నింటికీ సొంత భవనాలను సమకూర్చాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం అద్దె భవనాల్లో ఉన్న బాలికల గురుకులాలకు తొలి ప్రాధాన్యంగా కొత్తవి నిర్మించనున్నారు. ఒక్కో గురుకుల భవనం నిర్మాణానికి 45 కోట్లు వ్యయమవుతుందని బీసీ సంక్షేమ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో G+2లో స్కూల్ బిల్డింగ్, అదే తరహాలో 480 మంది విద్యార్థులకు సరిపడా డార్మిటరీ ఉంటుంది. వంటగదితో పాటు భోజనశాల, ప్రిన్సిపల్, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ క్వార్టర్లు, ఫర్నిచర్, ప్రహారీ, తాగునీటి ట్యాంకు, సంపు, సెప్టిక్ ట్యాంకు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. మొత్తంగా 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన సముదాయం ఉంటుంది. కొత్త భవనాలు సమకూరితే దాదాపు 5,000 మంది విద్యార్థులకు మేలు చేకూరనుంది. ఈ ఏడాది ప్రభుత్వం కేటాయించిన 500 కోట్లతో ఎక్కువ మంది విద్యార్థులకు మేలు చేకూర్చేలా గురుకుల భవనాల నిర్మాణం చేపట్టాలని బీసీ సంక్షేమ శాఖ యోచిస్తోంది. 45 కోట్ల రూపాయలను ఒకే గురుకుల భవనం నిర్మాణానికి కాకుండా రెండింటికి వినియోగించుకునేలా మరో ప్రతిపాదన సిద్ధం చేసింది. 20 కోట్ల మొత్తంతో G+2 స్కూల్ బిల్డింగ్, G+2 డార్మిటరీ, కిచెన్, డైనింగ్ హాల్, ప్రిన్సిపల్ క్వార్టర్, ఇతర కనీస మౌలిక సదుపాయాలతో నిర్మించనున్నారు. ఈ లెక్కన 500 కోట్లను 20 భవనాలకు వెచ్చించాలని ఆలోచన చేస్తున్నారు. ఈ ప్రతిపాదనను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి తదుపరి నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.